కదిలిస్తుంది. ఒక తండ్రిలాగా నా మ్యారేజ్ చేసి ఎవరికన్నా అదృష్టం ఉందా అండి? ఎవరికైనా అదృష్టం ఉందా? ముఖ్యంగా మ్యారేజ్ ముహూర్తం ఆయనే పెట్టాడు. మ్యారేజ్ ముహూర్తం ఆయన చేతులతో పెట్టి ముఖ్యంగా మ్యారేజ్ హాల్ బుక్ చేసి మ్యారేజ్కి వచ్చి మ్యారేజ్ మరుసటి రోజు ఇచ్చినటువంటి మహానాయకుడు ఎన్టీ రామారావు గారు. అది నేను అదృష్టవంతుని, ఒక దళితుడిగా, ఒక మాదిగ బిడ్డగా నాకు అవకాశం వచ్చింది. దేవుడిచ్చినటువంటి అవకాశం, దేవుడిచ్చినటువంటి అవకాశం. ఆయనే నా దృష్టిలో దేవుడు. నా ఇంట్లో ఆయన ఫోటోలు తప్ప ఎవరి ఫోటోలు లేవు. బహుశా మీరు కొంతమంది చూసి ఉండొచ్చు, చూడకపోయి ఉండొచ్చు, కానీ బహుశా ఆయన నాకు ఇచ్చిన కౌగలింత ఎవరి దగ్గర కూడా లేదనుకుంటా. నేను నా ఫోటో ఉన్నదే, చూడు, మన ప్రశాంత్ అడుగు, ఇది తీసుకోండి. అది అలాంటి ఫోటో బహుశా ఎవరి దగ్గర ఉండకపోవచ్చు. ఆయన ఇచ్చిన కౌగలింత అంత ప్రేమించాడు. అంటే నన్ను ప్రేమించాడంటే పేద జాతులన్నిటినీ, ముఖ్యంగా మాదిగ జాతిని ఎంతో ప్రేమించాడు అనేటువంటి చెప్పడానికి నిదర్శనంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. నాయకులను సృష్టించాడు ఆయన. నాయకులను పేద వర్గాలను సృష్టించాడు. డబ్బున్నోనికి ఇయ్యలే టికెట్, పేద వర్గాల్లో చదువుకున్నోడికి టికెట్ ఇచ్చాడు. పేదవాళ్ళ ఆకలి సొదను తీర్చిన నాయకుడు, ఇల్లు కట్టించిన నాయకుడు. పూటకు గతి లేని వాళ్ళు తాటాకుల గుడిసెల్లో సూర్యచంద్ర బింబాలు తాండవమాడుచునుండ గట్టిగా అనుగ్గాలి వస్తే ఒక్క ఆకు నిలువదాయే. ఈ ఒక్క చిన్న ఆనాడు అభ్యుదయవాదులు పాడిన పాట నా టికెట్ కంటే ముందు ఆయన ముందు ఈ పాట నేను పాడాను. నా భావజాలం కానీ నా మనసులో భావాలు అర్థం చేసుకొని అదే రోజు నాకు టికెట్ ఇచ్చాడు. నేను తిరిగింది లేదు. యూనివర్సిటీ స్టూడెంట్గా ఒక్కసారి ఆయన దగ్గరికి వెళ్ళాను. నేను ఈ పాట అనుకో, పద్యం అనుకో, నేను పాడినప్పుడు పేదవాడి గుడిసెలో ఎండైనా వానైనా ఏదైనా ఒకటే, ఈ పేద ప్రజలకు నేను నాయకత్వం అవసరం అని చెప్పాను. మరుసటి రోజు నన్ను పిలిచి టికెట్ ఇచ్చాడు ఆ మహానుభావుడు. పరిస్థితి చూడండి, పనిచేసేవాడికి ఎంత గౌరవం ఇచ్చాడు. మా తమ్ముడు మా నరసింహుడు మహేంద్రనాథ్ లాంటి ఆ మహబూబ్నగర్ జిల్లా ఒక ఉత్తమ నాయకుడిని గుర్తించి పెద్ద మనిషిని ఆనాడు ఫైనాన్స్ మినిస్టర్ చేశాడు. ముఖ్యంగా మాదిగ జాతిని స్వతంత్రం వచ్చినాక ఏ నాయకుడు గుర్తించకపోయినా, రాజకీయపరమైనటువంటి చట్టసభలలో అవకాశం ఇవ్వకపోయినా, ఎన్టీ రామారావు వచ్చినాకనే మాదిగ జాతిని, మాలవాళ్ళని అందరిని కూడా సమానమైనటువంటి రీతిలో పెంచాడు రాజకీయాల్లో. అటువంటి మహనీయుడు బీసీలను, మహిళలను మరి ఎంతో గుర్తించి టికెట్లు ఇచ్చి ప్రోత్సహించిన నాయకుడు ఎన్టీ రామారావు గారిని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి అటువంటి నాయకుడిని మర్చిపోలేం. ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే ఏడిపై వస్తుంది తప్ప మరొకట్లేదు. ఎవడు చూసినా ఎన్ని కోట్లు సంపాదించారు, ఎంత మంచి సంపాదించారనేది లేదు. ఎన్ని కోట్లు సంపాదించారనేటువంటి మాట తప్ప మరి ఎటు సంపాదించారు అంటే దోపిడీ చేస్తేనే డబ్బు వస్తుంది. దోపిడీ చేస్తేనే డబ్బు వస్తుంది. డబ్బు ఎక్కడ ఉంటుందో పాపం కూడా అక్కడనే ఉంటుంది. కాబట్టి ఇవాళ ఏ నాయకుడికి నాయకత్వం చేయాలని లేదు. ఎంతకాలం పరిపాలించాలి, ఎంత డబ్బు సంపాదించాలనే తప్ప ఎంత మంచి పేరు తెచ్చుకోవాలనే అభిప్రాయం ఒక్క నాయకుడు కూడా లేకపోవడం దురదృష్టకరం. అందుకే నేను అంటున్నా, ఎన్టీ రామారావు గారు మళ్ళీ పుడితే బాగుండు. ఇంకో మాట చెప్తున్నా, అరే మా కులం తరపున ఎన్టీ రామారావు గారు నేను వేడుకుంటా ఉన్నా, నాయన నువ్వు వచ్చిన తర్వాతనే ఎక్కువ జనం ఉన్న మాదిగలు, అనగదొక్కబడ్డ మాదిగల్ని పైకి తెచ్చిన నాయకుడు. కానీ మళ్ళీ అదే పరిస్థితి వచ్చింది మీరు లేని కారణంగా. కాబట్టి ఆ పరిస్థితి నుంచి అధిగమించడానికే
ఆ పరిస్థితి నుంచి అధిగమి ఎంపీలు లేవు, ఎమ్మెల్యేలు లేవు, రాజ్యసభ లేదు, లోకసభ లేదు, అసెంబ్లీ లేదు. ఏ రకమైన పదవులు మా మాదిగ జాతికి ఇవ్వటం లేదు. మేమేం పాపం చేశామో మాకు తెలియదు. కాబట్టి మీ నాయకత్వంలో మేము పెరిగాం. ఇప్పటికీ కూడా నేను ఆంజనేయుడు కదా, మరి రామనామ జపం చేసేటట్టుగా ఇప్పటికీ నీకు ప్రతి సంవత్సరం వర్ధంతి కానీ జయంతి కానీ నేను ఒక భక్తుల్లాగా వస్తూనే ఉన్నా, మిమ్మల్ని వేడుకుంటూనే ఉన్నా. స్వర్గంలో ఉన్న మీరు మా బాధను అర్థం చేసుకుంటారని కూడా నేను అనుకుంటా ఉన్నా. మీ దీవెన కావాలి నాకు. మీరు కోరిన సందర్భంగా నేను ఇండిపెండెంట్ గా గెలిచి నా సత్తా చూపించాను. శభాష్ తమ్ముడు అని ప్రేమించిన అన్నవును, మా అన్నవు, మా దేవుడివి. అదే విధంగా ఇప్పుడు తట్టుకోవాలంటే, ఈ జాతిని రక్షించాలంటే, మాదిగ జాతిని కానీ మిగతా పేద కులాలను రక్షించాలంటే 70 లక్షల మంది ఉన్నటువంటి మాదిగలకు ఒక జెండా కావాలనిపించింది. ఆ జెండానే ఇవాళ మాదిగ మహాశక్తి 70 లక్షల మంది పట్టుకునే జెండా, 1000 ఏనుగుల బలమున్న జెండా, ఎవడు వచ్చి అడ్డం వచ్చినా తొక్కేయగలిగే శక్తి ఉన్న జెండా ఈ మాదిగ మహాశక్తి జెండా అని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇది నీకే అంకితం. నీ పేరు మళ్ళొకసారి నిలబెట్టాలన్నదే నా కోరిక. నీతికి నిజాయితీకి మారు పేరుగా నీ బిడ్డగా బతికిన మోత్కుపల్లి మరొక ఉద్యమాన్ని, విప్లవాన్ని ఈ రాష్ట్రంలో తీసుకొచ్చి పేద ప్రజలందరినీ ఏకం చేసేటువంటి ప్రయత్నం నేను చేస్తున్నా. నీ దీవెనే ఉండాలని ఎన్టీ రామారావు గారిని వేడుకుంటా ఉన్నా. మా అన్నగా, మా దేవుడిగా మాకెవరు దిక్కులేరు. దిక్కల్లా మీరే. మీరిచ్చిన ప్రోత్సాహమే, మీరిచ్చిన శక్తే ఈనాటికి ఉంది. నాకు కూడా 70 సంవత్సరాలు వచ్చినాయి. ఎంతకాలం బతుకుతామో కూడా తెలియదు. కానీ ఉన్నన్ని రోజులు పేద ప్రజల కోసం బతకాలని మీరు చెప్పిన మాటకు తగ్గట్టుగా ఈ రోజు వరకు కూడా నేను పని చేస్తూనే ఉన్నా. రాబోయే కాలం అంతా కూడా మాదిగలను ఏకం చేయటం, పేద ప్రజల్ని ఏకం చేయటం, తద్వారా సమాజంలో కొంత మార్పు కోసం నేను ప్రయత్నం చేస్తాను. నీ బిడ్డగా నీ ప్రిన్సిపల్స్ను పట్టుకొని ఈనాటి వరకు కూడా నీ యొక్క అడుగు జాడల్లో నడుస్తున్నటువంటి నీ బిడ్డగా మరొకసారి నేను చెప్తా ఉన్నా, ఖచ్చితంగా నీ పేరు నిలబెడతాను, పనిచేస్తానని కూడా మరొకసారి సందర్భంగా ఎన్టీ రామారావు గారిని వేడుకుంటూ, సూర్యచంద్రులు ఉన్నంత వరకు నీ పేరు ఉంటుంది, మీరు ఉంటారని కూడా మరొకసారి సందర్భంగా తెలియజేస్తూ నమస్కారం. एनटीआर अमर है जब तक सूरज चांद रहेगा, एनटीआर का नाम रहेगा. చేసుకున్నటువంటి ఫోటో ఎవరి దగ్గరైనా చూపించండి చూద్దాం. ఎవరి దగ్గరైనా చూపించండి. నాకు ఆయన ఇచ్చిన ప్రేమను ఒకసారి మీ ద్వారా పంచుకుందామని నా అభిప్రాయం. మీరు ఒక్కసారి చూడండి, ఫోటో చూడండి. మీరు ఎవరి దగ్గర ఈ ఫోటో చూడండి.